తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన నరసింహ యాదవ్కు పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు సన్మానాలను నిర్వహించారు. తిరుపతి లక్ష్మీపురం సమీపంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్, ఇటీవల నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులు కాబడిన నరసింహ యాదవ్ను శ్రీ వాసుదేవ యాదవ సంఘం సభ్యులు ఆయన స్వగృహానికి విచ్చేసి ఘనంగా గజమాలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యాదవ సంఘ సభ్యులు కట్టా జయరాం యాదవ్, హేమంత్ కుమార్ యాదవ్, ముని కుమార్, భరణి యాదవ్ తదితరులు మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తూ నరసింహ యాదవ్కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి కల్పించడం తమ కులానికి ఎంతో సంతోషంగా ఉందని, యాదవ్ కులస్తులంతా ఒక తాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని, యాదవ సామాజిక వర్గంపై ఇంతటి నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయిలో పదవులు కల్పించడం తమకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తామంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచి టీడీపీ అభ్యర్థులను అత్యధిక శాతంలో గెలిపించేలా తమ సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన అన్నా అనితా యాదవ్ను గజమాలతో సత్కరించి అభినందించారు. తిరుపతి నియోజకవర్గంలో అన్నా అనితా యాదవ్ అనునిత్యం పార్టీ అభ్యున్నతికి కృషి చేసిందని, తమ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ రాష్ట్ర వ్యాప్త పదవి పొందటం సంతోషాన్ని కలిగించిందని, రాబోయే రోజులలో అన్నా అనితా యాదవ్ మరిన్ని పదవులు అలంకరించాలని యాదవ్ కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.